ఇప్పుడు మిథునని ఎక్కడికెళ్లారని అడిగితే తను నిజం చెప్తుందనుకున్నావా? ఏ హాస్పిటల్కి వెళ్ళామనో, ఏదైనా ఎమర్జెన్సీ పని మీద బయటికి వెళ్ళామనో కొత్త కొత్త కహానీలు చెప్తుంది. కావాలంటే వచ్చాక నువ్వే చూడు. అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు. అమ్మ అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళారేంటి? విరాజ్కి హెల్త్ అప్సెట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళానురా. అయ్యో వదినా, బాబుకి ఏమైంది? మార్నింగ్ నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. విన్నావు కదా మావయ్య, నేనేదైతే చెప్పానో అక్షరాల అదే అబద్ధం చెప్పారు. గౌతమ్ బావ కూడా ఆ మిథున మాయలో పడి కన్న కూతుర్ని కూడా అవాయిడ్ చేస్తున్నాడంటే బావని ఎంతగా తన చెప్పు చేతల్లో పెట్టుకుందో చూడండి. నిజంగా ఆ బాబుకి హెల్త్ బాగోలేదేమో, లేకపోతే గౌతమ్ ఎత్తుకుంటాడుగా. మావయ్య, వాడ ఎగ్జిబిషన్లో అటు ఇటు తిరుగుతూ ఉండుంటాడు. బాగా ఆడుకుని అలసిపోయి ఉంటాడు. అందుకే ఆరాధ్యం నమ్మించడానికి అలా ఎత్తుకొని వచ్చాడు. గౌతమ్, మీరు విరాజ్ని రూమ్లోకి తీసుకెళ్ళండి. పద.